పరిపాలన అనుభవం ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంత ఉంది అనేది ఆ రోజు నేను చెప్పిన అందరూ నమ్మి టీడీపీకి వచ్చి ఓటేశారు. బీజేపీ అలయన్స్కి ఈ రోజున తుఫాన్ తీరాన్ని మన వైజాగ్ తీరాన్ని తాగగానే ఆయన ఇక్కడే ఉండి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన చేయడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. ప్రజలు ఏ విశ్వాసంతో ఆయన గెలిపించారో అది ఇంకోసారి చాలా సమర్థవంతంగా పూర్తి చేసే వారికి నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్రమ్ ది బిగినింగ్ వారు ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే అందరికంటే ముందుంటారు. అందుకే ఈ క్రైసిస్ లో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుకు రావడం, అదే మరిగా వారు అనౌన్స్ చేయడం 50 లక్షల రూపాయలు ఈ క్రైసిస్ లో డొనేట్ చేస్తామని అనౌన్స్ చేయడం, ఈ విషయంలో వారు తీసుకున్న చొరవకి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను.